బ్రేకింగ్ న్యూస్ తిరుమల గోశాల చుట్టూ గొడవ కొనసాగుతూనే ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు టీటీడీ చైర్మన్. నిన్న పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి గోశాలను సందర్శించారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డితో కలిసి భూమన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీటీడీపై వీరిద్దరి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనలోనూ హరినాథ్ రెడ్డి కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీరిద్దరిపై క్రిమినల్ కేసులు పెట్టి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, నా మనస్సాక్షిగా చెప్తున్నా. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఏదో వచ్చేసి రోజు టీటీడీ మీద పడుతుంది. ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు, వారికి వేరే సబ్జెక్టే దొరకరు. అదే వేరే మతస్థుల మీద పడమనండి, ఏమవుతుందో వాళ్ళ సంగతి. హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి? మేమేమి తక్కువగా కనిపిస్తున్నామా? ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని, ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు, భయం లేదు, రెండూ లేవు ఆయనకి. ఏదైనా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేవు ఆయనకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే, ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం. నీలాగా కమిషనర్లు కక్కుర్తిపడే వ్యక్తులం కాదు. ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు చక్కగా ఉన్నాయి. దీన్ని రిఫార్మ్స్ తేవాలా, దీన్ని ఇంకా డెవలప్ చేయాలా. ఇవన్నీ వదిలేసి ఏదో గోవులు చచ్చిపోయినాయి, అది చచ్చిపోయినాయి, ఇవన్నీ ఏంటి చీప్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఆయనకి విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికండి, ఏమన్నా అనుకోండి, కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు. నువ్వు ఎవరితో, నాతో పెట్టుకో, పర్సనల్గా నేను వస్తా. అంతేగాని భగవంతుడితో మాత్రం పెట్టుకోవద్దని ఆయన్ని నేను కోరుతూ. ఫోటోలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మార్పింగ్ ఫోటోలు, ఇవన్నీ కొన్ని ఉన్నాయి మా దగ్గర. మీకు షేర్ చేస్తాం అందరికీ. మా సిపిఆర్ గారు ఇస్తారు, అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్స్.